అవి వాటితో పాటు మనం అంటే మనం చూస్తే అంటే కొంతమంది చూస్తే ఏమంటారు వీడు బాగా తాగుబోతుందని అంటుంటారా లేదా? మనకు మట్టిచ్చి ఏ పదార్థమైనా కూడా అది డ్రగ్స్తో సమానమే, అంతేనా? ఒక మందు కావచ్చు, బ్రాందీ, విస్కీ, డ్రగ్స్, తర్వాత ఇంకా ఏంటి ఉందా చెప్పండి, ఏం పలకరు? తక్కువ లేదంటే ఉందనే అర్థము. అంటే దాన్ని కూడా మన వాళ్ళు సేవిస్తూ ఉన్నారు. అది ఒకసారి మనం తీసుకున్న తర్వాత అది ఇంకా మన బాడీ ఇంకా రైల్వే స్టేషన్ వాళ్ళు చూస్తే సేవా సమితి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ డ్రగ్ ఉంటే డ్రగ్స్ ఉంట మందు కానీ గంజాయి కానీ ఏదైనా పదార్థం ఉంటే వల్ల పర్యావసనాలుగా ఉంటాయి. వాటిని తీసుకుంటే మనమే మన కంట్రోల్ అయిపోతుంది. దాని ఎన్నో అనార్థాలు రీనసాలు ఉన్నాయి. మంగాలు అయితేనేమి, రీసెంట్ అత్యాచారాలు అయితే ఈ పదార్థాలు తీసుకోవడం ఎక్కువగా అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మత్తు పదార్థాలు ఎక్కువ జరుగుతాయి. వాటిని అరికట్టే ఉద్దేశంగానే ఈరోజు డ్రైవర్స్కి ఈ మొత్తం అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళు ఆటో డ్రైవర్లంతా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక పదార్థాలు వదిలేయాలనేసి తెలియజేస్తాం. అందరూ ప్రశాంతమైన గడపాలి. ఆటో వాళ్ళు అంటే 4-5 ప్రయాణం ఉంటారు. వాళ్ళ డ్రైవర్ చేతిలోని ఈ ఆటో డ్రైవర్లకు అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే తాగి మత్తులో ఉండి సంఘటనలు జరిగినాయనే విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ అన్ని విధాల భావాలు చాలా తక్కువ, అంటే 100లో 0.1 అంటే ఒకటి జరుగుతుంటాయి. కానీ 9% అయితే మొత్తం తాగినాడు ఏదో మత్తులో ఉండి ఇక్కడ జరిగినాయనే సంఘటనలు. కాబట్టి వాళ్ళు వచ్చేసి ఒక 4-5 మంది ప్రయాణం చేస్తుంటే 5 మంది క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైతే మీ డ్యూటీకి ఎక్కుతారో అప్పటి నుంచి ఇంటికి పోయే వరకు ఎటువంటి మత్తు పదార్థాలు మీరు చక్కగా 10 మందిని ప్రయాణికులను క్షేమంగా ఇంటికి చేర్చి మీరు ఎరాలని చెప్పి మీరు పిల్ల పాపలతో క్షేమంగా ఉండాలని చెప్పి అలారని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఈ వ్యసనాలకు గురి చూడడం వల్ల మన పోతున్నాయా చాండికి ఒక 5-6 ఇచ్చినా కూడా కనిపించుకుంటారు సార్. తీసుకో ఎక్కడ